సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 7, 8, 9 తారీఖులలో ప్రత్యేకించి అక్టోబర్ మాసం అంటేనే ఆధ్యాత్మిక మాసం అండ్ దాంతోపాటు దేవీ నవరాత్రులు అమ్మవారి మాసంగా మనం భావిస్తూ ఉంటాము. సో ప్రత్యేకించి దేవీ నవరాత్రులలో 7, 8, 9 ఈ రోజులలో వేద పండితుల చేత సురేష్ గారి ఆధ్వర్యంలో పూజ నిర్వహించడం జరుగుతుంది. అది కూడా అత్యంత వైభవోపేతంగా. ప్రత్యేకించి సప్తమి, అష్టమి, నవమి ఈ రోజులలోనే ఈ పూజ నిర్వహిస్తూ ఉన్నారు. లలిత సహస్రనామాలు, చండీ పారాయణం, దాంతోపాటు దుర్గాదేవి సూక్తం, దాంతోపాటు శ్రీ సూక్తం, దాంతోపాటు కుంకుమ అర్చనని కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి సంబంధించి అప్పుల బాధ, ఉద్యోగాల బాధ అండ్ దాంతోపాటు హెల్త్కి సంబంధించి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుంటాయో వాళ్ళందరికీ కూడా ఒక సంకల్పాన్ని ఇచ్చి 3 రోజులు కూడా వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఖచ్చితంగా మీరు అందరూ అటెండ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి ఉషా గారు. ఆరుద్ర నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే ఈ దసరా మాసం నుంచి మొదలు పెడితే ఈ 3 నెలలు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ ఆరుద్ర నక్షత్రం వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? అండ్ దాంతో పాటు మనం ఎలాగో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం, అది కూడా దేదీప్యమానంగా అని చెప్పొచ్చు. ఎంతో వేద పండితులచే దాంతోపాటు మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ఆరుద్ర నక్షత్రం వారు కూడా అటెండ్ అవ్వచ్చు. సో మనం ఆరుద్ర నక్షత్రం కనుక చూసుకుంటే ఇది సాక్షాత్తు రుద్రుడు పుట్టినది నక్షత్రం అని చెప్పాలి. ఆది శంకరాచార్యులు కూడా ఇదే నక్షత్రంలో పుట్టారు. ఈ నామ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కే, కో, హా, హి అన్న లెటర్స్ కూడా ఇదే నక్షత్రంలో ఉంటాయండి. మనకి అధిపతి వచ్చేటప్పటికి రాహు, ఆది దేవుడు వచ్చేటప్పటికి రుద్రుడు. సో వీళ్ళు నక్షత్రం వాళ్ళు మనకి మేజర్ ప్లానెట్స్ కనుక చూసుకుంటే గురు, శని, రాహు, కేతులు కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. దీని ఇంపాక్ట్ మనకి దసరా నుంచి దీపావళి ఇంకా మనకి కార్తీక మాసం అంతా కూడా ఎఫెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ 2 months ఇప్పుడు మనం చెప్పుకోే ప్రభావం, ఈ గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. అందులో కేతు వాళ్ళ వీళ్ళకి ఏమవుతుందంటే సర్వజన పూజ్యము, అందరి చేత గౌరవింపబడుతూ చక్కగా అందరి చేత బ్లెస్సింగులు తీసుకుంటూ అందరి చేత కీర్తింపబడుతూ ఉంటారు. ఇది ఒక సపోర్ట్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. రెండోది పరవాసము, వీళ్ళు ఉన్న పొజిషన్ నుంచి వేరే చోటకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్ ద్వారా కానీ, లేదా వెకేషన్స్ కానీ కొంతకాలం పాటు ఉన్న ప్రదేశాన్ని వదిలేసి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రాజ సమాన సౌఖ్యము, లైఫ్ అంతా ఓవరాల్గా జూపిటర్ వల్ల చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమని చదువు లగ్జరియస్గా వాళ్ళు తిరిగి ఫుడ్ కానీ ఉండే పొజిషన్ కానీ చక్కగా ఉందని చెప్పుకోవాలి. అది వీళ్ళకి ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోగాధిక్యము అంటే హెల్త్ కాంప్లికేషన్స్ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది కూడా రాహు వల్ల ఉండటం వల్ల మనకి ఇది చూపిస్తుంది. వీళ్ళకి రాహుకి సంబంధించిన జపాలు కానీ లేకుంటే హోమాలు కానివ్వండి, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర క్షీణ తర్పణం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. సో ఇవి కాకుండా మనకి ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహాలు కొన్ని ఉంటాయండి. అవి వచ్చేటప్పటికి సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలతో వచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలి. అయితే ఎలాంటి విషయాల్లో బాగుందంటే ఫస్ట్ వీళ్ళకి జయం ఉంటుంది. ఈ మంత్ అంతా చాలా బాగుంది. అక్టోబర్ 24th వరకు లేదంటే దీపావళి పండుగ వరకు వీళ్ళకి ఓవరాల్గా ఏ పని చేసినా జయం అయితే కలుగుతుంది కాబట్టి సక్సెస్ఫుల్గా ఉంటారు. రెండోది ఈ మంత్ దసరా దీపావళి మధ్య వీళ్ళకి ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా వాళ్ళు షాపింగ్లు కానీ, తర్వాత బయటకు వెళ్ళటం కానీ, వెకేషన్ టైం స్పెండ్ చేయడానికి కూడా తగిన ధనం వీళ్ళకి వస్తుంది. తర్వాత వీళ్ళకి మెయిన్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి హెల్త్ ప్రాబ్లమ్ బాగా చూపిస్తుంది. ఇది కూడా అక్టోబర్ 16th నుంచి 27th మధ్యలో హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ చూపిస్తుంది. తర్వాత వీళ్ళకి ఏదో ఒక విషయంలో మనసులో భయపడుతూ ఉంటారు. ఓకే, అది భయానికి సంబంధించింది కాబట్టి అది భయం ఇట్స్ ఎ మెంటల్ ఫ్యాకల్టీ. నెక్స్ట్ గొడవల అవకాశం కూడా చూపిస్తుంది అనమాట. ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి ప్యారలల్గా ఛాలెంజెస్ కూడా అనమాట. అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగా మెయింటైన్ చేయాలి. హెల్త్ విషయం చాలా కాంప్లికేటెడ్గా ఉండగలిగితే యోగా, మెడిటేషన్ బాగా చక్కగా చేస్తే భయాన్ని వీటికి సంబంధించిన విషయాలు మైండ్ చాలా చక్కగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇవి కాకుండా వీళ్ళకి మృత్యు నక్షత్రాలను కొన్ని ఉంటాయండి. అవి ఏంటంటే వీళ్ళు ఏదో మంచి ఉద్దేశంతో వెళ్తూ ఉంటే వేరే విధంగా అబ్స్ట్రాక్షన్ చూపిస్తూ ఉంటాయి. హెల్త్ సహకరించకపోవటం, లేదంటే పెద్దవాళ్ళ గైడెన్స్, రాంగ్ గైడెన్స్ ఇవ్వటం అని. సో వీళ్ళకి ఏమవుతుందంటే శని, సూర్యుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. త్రిజన్మ తారలో వీళ్ళకి శతభిష నక్షత్రంలో శని ఉన్నారు. తర్వాత అనుజన్మ తారలో వచ్చేటప్పటికి స్వాతిలో వచ్చేటప్పటికి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. తర్వాత వీళ్ళకి ఆరుద్ర నక్షత్రంలో ప్రస్తుతానికి ఆల్రెడీ కుజుడు కూడా ఉన్నాడు అనమాట. రైట్, బట్ ఇప్పుడే వాళ్ళు జస్ట్ మూవ్ అయ్యారు, పునర్వసులోకి వెళ్ళిపోయారు. పునర్వసు తర్వాత ఆరుద్రలోకి వచ్చేస్తారు. అయితే ఈ రీజన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మధ్యలో ఒక 15 days ఈ 2 monthsలో ఒక 13 days వచ్చేటప్పటికి సీరియస్ హెల్త్ కాంప్లికేషన్ ఫేస్ అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి సగం విధంగా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం అని చెప్తారు. సో ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి
సూర్యుడికి సంబంధించిన జపం చేసుకోవటం, కుజుడికి సంబంధించిన జపం చేసుకోగలగాలి. శని ఉండటం వల్ల వర్క్లో స్లోగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా ఉత్తమము. సో ఇవి కనుక చేసుకోగలిగితే వాళ్ళకి చాలా బాగుంటుంది. నేనేం చెప్తానంటే వీళ్ళకి 3-4 గ్రహాలు ఉండటం వల్ల మనం కండక్ట్ చేసే ప్రోగ్రాంలు కనుక దేవీ నవరాత్రులు కనుక వాళ్ళు కొన్ని విషయాలతో పార్టిసిపేట్స్ డైరెక్ట్గా వచ్చేస్తున్నా వెళ్ళని కూడా, లేదంటే అట్లీస్ట్ వాళ్ళు రిమోట్గా ఆన్లైన్లో కానీ పార్టిసిపేట్స్గా చేయగలిగితే వాళ్ళ తరపున మనం సంకల్పం తీసుకొని వాళ్ళ గోత్రనామాలతోటి మనకి బ్రాహ్మణులు తర్వాత వేద బ్రాహ్మణులు తీసుకొని లేకపోతే మంత్రోపాసన కలిగిన వాళ్ళ చేత కూడా ఈ పూజలో మనం చాలా వెరైటీ అయిన కాంబినేషన్ మన అందులో ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను డెఫినెట్గా సార్. సో ఎవరైతే ఆరుద్ర నక్షత్రం వారు మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటారో హెల్త్ కాంప్లికేషన్స్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఇటువైపు ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ 3 రోజులు జరిగే అర్చన కార్యక్రమాలు అండ్ దాంతోపాటు పూజా కార్యక్రమాలు చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. మనలో సంకల్పాన్ని తీసుకొని జపించడం జరుగుతూ ఉంటుంటుంది. లలిత సహస్రనామాలు దాంతోపాటు అష్టోత్తరాలు కూడా ఇందులో చదవడం జరుగుతుంది. ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, లేదా పర్సనల్గా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్నా కింద స్కూల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉషా గారు.